Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం లేదా ఆఖరి అధ్యాయం. ఈ రోజుతో ఈ 2వ పత్రిక ముగించే ప్రయత్నం మనం చేస్తున్నాము. పేతురు పత్రికల సిరీస్లో ఇది ఆఖరిది. దేవుడు మనకు చాలా సహాయం చేస్తూ వచ్చాడు. రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ఆటంకాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేశాడు. స్థిరమైన నిరీక్షణ కలిగి ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు పేతురు భక్తుడు రాస్తూ 3 అధ్యాయాల్లో ఏ విషయాలైతే ప్రస్తావించారో వాటిని మనం స్టడీ చేస్తూ వస్తున్నాం. మొదటి అధ్యాయంలో స్థిర విశ్వాసానికి సంబంధించి, స్థిర నిరీక్షణకు సంబంధించి ఏవైతే ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అవే కొనసాగింపుగా మళ్ళీ 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 2వ అధ్యాయం లాస్ట్ సెషన్లో మనం చూసాం అబద్ధ బోధకులను ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వాళ్ళ మోటివ్స్ ఏంటి, వాళ్ళ పట్ల దేవుడి ఉద్దేశాలు, దేవుడి భవిష్యత్తు తీర్పు ఏంటి, ఇవన్నీ మనం చూసాం. సో ఒక రకంగా మాట్లాడాలి అంటే 2nd చాప్టర్ ఎక్స్క్లూజివ్గా అబద్ధ బోధకుల గురించిన డిస్క్రిప్షన్ ఉంది. ఆ 2nd చాప్టర్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టగలిగితే మొదటి అధ్యాయం 3వ అధ్యాయం అటెస్ట్రేట్ చదువుకుంటే మనకు బాగుంటుంది. అంటే మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. సో మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులు మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన విశ్వాస జీవితానికి అవసరమైన డివైన్ రిసోర్సెస్ అన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అవన్నీ నిజంగా మనం ఉపయోగించుకొని దేవుని కొరకు స్థిరంగా నిలబడగలము అనే ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఈ పత్రిక ఎవరికైతే రాస్తున్నాడో పేతురు భక్తుడు, వాళ్లను పురికొల్పాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, తరచూ ఫౌండేషనల్ ట్రూత్స్ జ్ఞాపకం చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు స్టరప్ చేయాలని అనుకున్నాడు. తను ఉన్నా లేకపోయినా ఈ ప్రజలను స్పిరిచువల్గా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని అంటే అది తను రాయటం వల్లే సాధ్యం అని కూడా తను గుర్తించాడు. అందుకు తను వెళ్ళిపోయిన తర్వాత కూడా చదువుకొని వాళ్ళు ప్రేరేపించబడటానికి, పురికొల్పబడటానికి అనుకూలంగా ఈ 2 పత్రికలు రాయాలని తను డిసైడ్ అయ్యాడు. ఆ విషయాన్ని 3వ అధ్యాయం ప్రారంభంలో చెప్తున్నాడు. ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నాడో చెప్తున్నాడు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. సేమ్ మొదటి అధ్యాయంలో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాడు. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. జ్ఞాపకం చేయటం ద్వారా మీ భక్తిని ముందు కొనసాగించడంలో నేను ఎంతో కొంత మీకు ఉపయోగపడాలని అనుకుంటున్నాను అన్నాడు. అయితే మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మాకు యేసుక్రీస్తు వారితో సన్నిహితంగా తిరిగిన కారణం చేత అపోస్తులకు యూనిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మాకు మాత్రమే చెప్పుకోదగిన ప్రత్యేకమైన అనుభవాలు మాకున్నాయి. అవి ఎవరికీ లేవు. అయినప్పటికీ మేము వాటిని ప్రామాణికంగా తీసుకోవట్లేదు. అంతకంటే మించిన శ్రేష్టమైన వాక్యం ఉంది. ఆ వాక్యము మాకు, మీకు, అందరికీ ప్రామాణికమని చాలా స్పష్టంగా ఎంఫసైజ్ చేసి మరి 1st చాప్టర్లో చెప్పాడు. దాన్ని ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయంలో కంటిన్యూ చేస్తున్నాడు. ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏ విషయాలు అంటే చాలా క్లియర్గా చెప్పిన మాట. అంటే లేఖనాలకు ఎంత వాల్యూ ఇవ్వాలో బైబిల్ పదే పదే చెప్పిన వాటిలో ఈ వచనం కూడా ఉంది. ఈ వచనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకటి,
పాత నిబంధన ప్రవక్తలు ఏం చెప్పారు? ఆ మాటలు. 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు. ఇన్ అదర్ వర్డ్స్, ఓల్డ్ టెస్టిమెంట్ అని కనుక మనం అనుకుంటే, యేసుక్రీస్తు వారు అపోస్తుల ద్వారా ఇచ్చిన సంగతులు, అంటే మా ద్వారా, పౌలు ద్వారా, యోహాను ద్వారా రాయించిన సంగతులు. ఇన్ అదర్ వర్డ్స్, న్యూ టెస్టిమెంట్. సో లేఖనాలలోని సంగతులను మీకు జ్ఞాపకం చేసి, అఫ్ కోర్స్ పేతురు భక్తుడు ఈ పత్రిక రాసే టైంకి కొత్త నిబంధనలు అన్ని పుస్తకాలు ఏర్పడకపోయి ఉండొచ్చు, కానీ ఇన్ జనరల్ చెప్తున్నాడు, అపోస్తుల ద్వారా, పాత నిబంధన ప్రవక్తల ద్వారా అనుగ్రహించబడిన సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. దట్స్ హౌ వీ షుడ్ ఎంకరేజ్ వన్ అనదర్. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అపోస్తలుడు ప్రత్యేకమైన అనుభవాలు కలిగిన వాళ్ళు, యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాల పాటు విశేషమైన అనుబంధం కలిగిన వాళ్ళు, వాటి గురించి మాట్లాడకుండా, ఆ స్టోరీస్ చెప్పకుండా లేఖనాలు లేఖనాలు అని ఎందుకు మాట్లాడుతున్నారో మనం గ్రహించాలి. అన్ని కాలాలకు వర్తించేలాగా టైమ్లెస్ ట్రూత్ ఏదైతే ఉందో, సర్వకాలీన సత్యాలు, అందరికీ, అన్ని తరాలకు, అన్ని సంస్కృతులకు, అన్ని సమస్యలో ఉన్న వారికి, అన్ని వయసుల వారికి సమానంగా వర్తించేలాగా శక్తి కలిగింది దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి అపోస్తలుడైన పేతురు భక్తుడు మళ్ళీ దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు, ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాడు, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధ ప్రవక్తల ద్వారా మాట్లాడిన సంగతులు, అపోస్తుల ద్వారా మాట్లాడిన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రాబ్లంని డీల్ చేద్దాం అనుకున్నాడు. ఏంటంటే, సెకండ్ కమింగ్ గురించి ఎవరికైతే రాస్తున్నాడో ఆ పాఠకులకు కొంత డౌట్స్ ఉన్నట్లు ఉన్నాయి. కాబట్టి సెకండ్ కమింగ్ గురించి రాస్తున్నాడు. కొంతమంది అపహాసకులు వస్తారట. 3వ వచనం, అపహాసకులు వచ్చి సెకండ్ కమింగ్ గురించిన వ్యంగ్యమైన వెటకారపు వ్యాఖ్యలు చేస్తారట. ఆయన వస్తాన్నాడు కదా, ఇంకా రాలేదేంటి అని చాలా తృణీకరిస్తూ ఎగతాళిగా మాట్లాడతారట. 4వ వచనం, ఆయన రాకడ కూర్చున్న వాగ్దానం ఏమాయన? వస్తాన్నాడు కదా, రాలేదేంటి? పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచున్నదే. అడుగుతారట. ఫస్ట్ నుంచి అలాగే ఉంది కదా, ఏం రాలేదు కదా, వస్తున్నాడు వస్తున్నాడు అని అంటున్నారు. ఒక ఆయన నాతో అన్నాడు చాలా కాలం కిందట, ఒక ఆయన నాతో అన్నాడు, వస్తానని 2000 సంవత్సరాలుగా అంటున్నాడు, ఆయన ఇంతవరకు రాలేదు. 2000 years అయిపోయింది, ఇంకెందుకు వస్తాడు, వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు అన్నాడు. వినటానికి కొంచెం అది ఇబ్బందిగానే అనిపిస్తుంది. నిజమే కదా, 2000 సంవత్సరాలుగా రాలేదు, 2000 years అంటే ఏంటి? మనం ఇప్పుడు 2000 years మాట్లాడుతున్నాం. మరి పేతురు భక్తుడు ఈ పత్రిక రాసే టైంకి మహా అయితే 100 సంవత్సరాలు కూడా అయి ఉండదు. అంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత పేతురు ఈ పత్రిక రాసే టైంకి ఇట్ ఈస్ డెఫినెట్లీ 100 years బిలో, 1 century లోపే ఉంటుంది. మరి అప్పటికే ఎగతాళి చేస్తున్నారట. ఏది ఆ 50, 60, 70 yearsకి, పోనీ 100 వేసుకుందాం, 100 సంవత్సరాలకే ఎగతాళి చేస్తున్నారు. అన్నాడు కదా, రాలేదేంటి, ఇంకెప్పుడు? మరి ఇక 2000 సంవత్సరాలకి ఏమనాలి? ఇక రాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే అదంతా అబద్ధం అన్న వాళ్ళు కూడా ఉన్నారు బయట. అలా అనేవాళ్ళు ఉన్నారని, అలా అంటారని పేతురు భక్తుడు ముందే హెచ్చరిస్తున్నాడు. మీరు తెలుసుకోండి, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. 3వ వచనంలో తమ స్వకీయ దురాశల చొప్పున వాళ్ళు నడుచుకుంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా చూడండి. వాళ్ళేం భక్తులు కాదు, వాళ్ళేం రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు కాదు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారా అని ఎదురు చూసే భక్తులు వాళ్ళకి లేదు. వాళ్ళు విమర్శించడానికే ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు. సృష్టి ప్రారంభమైంది మొదలుకొని ఇప్పటి వరకు అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఇది ఇలాగే ఉంటుంది.
ఆయన రావటం అనేది జరగదు, అబద్ధం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది 5వ వచనంలో చెప్పాడు. ఏంటి వాళ్ళు చేస్తున్న మిస్టేక్ అంటే, వాళ్ళు ఒక సంగతి మర్చిపోయారట. ఏంటి ఆ సంగతి అంటే, దట్ గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు సృష్టికర్త అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారట. పూర్వము నుండి ఆకాశము ఉండెనని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి అది కూడా దేవుని వాక్యం మూలంగా కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరతురు. అంటే ఆ విషయాలు వాళ్ళు గుర్తుపెట్టుకోదలుచుకోలేదు. దే వాంటెడ్లీ ఇగ్నోర్ దోస్ థింగ్స్. కావాలనే వాటి విషయాలు మర్చిపోయారు, పక్కన పెట్టేశారు. 2 విషయాలు వాళ్ళు మర్చిపోయారు. ఒకటి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అనే మాట సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఎందుకు ఈ సృష్టిని గుర్తు చేస్తున్నాడు? రాకడ ఎందుకు ఆలస్యమైంది అంటే, సృష్టి కార్యం ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ని, ఒక ట్రూత్ని మీరు మిస్ అవుతున్నారు అని అపోస్తలుడి ఉద్దేశం. 5, 6 వచనాలు కనుక మీరు చూస్తే పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆది కాండంలో జరిగిన సంగతుల సత్యాలు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. సృష్టిని చేసింది దేవుడే, ఆకాశాన్ని భూమిని చేసింది దేవుడే. భూమిని ఎలా చేశాడో అందరికీ తెలుసు, ఆది కాండంలో రాయబడిన స్టోరీ. నీళ్ల మూలముగా, నీళ్ల వలన, లేకపోతే నీళ్లలో నుండి సెపరేట్ చేసి ఈ ఎర్త్ని పైకి తీసుకొచ్చాడు అని ఉన్నట్టుగా అర్థం. అంటే ఎందుకు ఇది గుర్తు చేస్తున్నాడు? నోహు జలప్రళయానికి కనెక్ట్ చేస్తున్నాడు దీన్ని. నా మాటలు అర్థం చేసుకోండి. నోహు జలప్రళయానికి కనెక్ట్ చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో సృష్టిని చేశాడు, ఆకాశాన్ని భూమిని నీళ్లలోంచి, లేకపోతే వాటిని వేరు చేశాడు, నీళ్లలోంచి ఆ భూమిని ఎలా సెపరేట్ చేశాడో, ఎండిన నేలగా ఎలా చేశాడో, దాని చుట్టూ ఎలా అయితే నీళ్లు ఉన్నాయో ఆ సృష్టి విధానం వివరించాడు. ఒక 5 అధ్యాయాలు ముందుకెళ్ళగానే నోహు కాలంలో జరిగిన జలప్రళయం గురించి కూడా మాట్లాడాడు. ఎంతటి పెద్ద ఉపద్రవం వచ్చిందో మనకి తెలుసు. సమస్తం మునిగిపోయేంత పెద్ద జలప్రళయం వచ్చింది. ఆయన రాకడ ఆలస్యమైంది ఏంటి అని అడిగేవాళ్ళు ఈ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? దట్ గాడ్ ఈస్ ద క్రియేటర్. దేవుడు ఈ భూమిని తన నోటి మాట చేత చేశాడు. ఏ నీళ్ళల్లో ఉండైతే షేపప్ చేసి ఆ భూమిని బయటికి తేటగా పైకి తీసుకొచ్చాడో, ఆ నీళ్లలోనే జలప్రళయం టైంలో ఆ భూమిని ముంచేశాడు. 2 విషయాలు గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైన పేతురు, దట్ గాడ్ ఈస్ ద క్రియేటర్ అండ్ గాడ్ ఈస్ ద జడ్జ్. సృష్టిని చేసింది ఆయనే, నీళ్లలో నుండి భూమిని తీసుకొచ్చింది ఆయనే, నీళ్లలో భూమిని ముంచేసింది కూడా ఆయనే. ఆయన సృష్టించగలడు, నాశనం చేయగలడు. లేని దాన్ని ఆయన పుట్టించగలడు, పుట్టించిన దాన్ని ఆయన లేకుండా చేయగలడు. మీరు దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు. ఆలస్యం చేస్తున్నాడు అన్న మాట మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆయన కెపాసిటీ మీరు మర్చిపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడో మీరు మర్చిపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. భూమిని ఆయన ఎలా క్రియేట్ చేశాడో చెప్పాడు. నీళ్లలో నుండి తీసుకొచ్చాడు, ఆ నీళ్లలోనే ముంచేయగలడు. జలప్రళయం ద్వారా రుజువు చేశాడు. తర్వాత నోహుకు వాగ్దానం చేశాడు, నేను మళ్ళీ జలప్రళయం రానివ్వను అని. కాబట్టి దేవుడికి దాన్ని రిపీట్ చేయడు. అయితే ఈయనేమంటున్నాడంటే 6వ వచనంలో దాని గురించి చెప్పాడు. 7వ వచనంలో ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన రాకడ ఆలస్యమైందని మీరు అంటున్నారు కదా, ఆయన ఎందుకు ఆలస్యం చేశాడో నేను చెప్తున్నాను అంటున్నాడు పేతురు భక్తుడు. ఏంటంటే, అప్పుడు నీళ్ల ద్వారా తన కోపాన్ని, తన జడ్జిమెంట్ని పంపించిన దేవుడు ఈసారి అగ్ని ద్వారా పంపిస్తాడు. 7వ వచనం, ఇప్పుడు ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడింది. వెయిట్ చేస్తున్నాడు దేవుడు.
దాని అట్లా హోల్డ్లో ఉంచాడు. ఈ ఆకాశాన్ని భూమిని త్వరలో తీర్పు తీరుస్తాడట. గతంలో జలప్రళయం ద్వారా దాన్ని ప్రక్షాళన చేశాడు. ఈసారి అగ్ని ద్వారా చేయబోతున్నాడు. గతంలో నీళ్ల ద్వారా దేవుడు తన తీర్పును విధించాడు, తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈసారి అగ్ని ద్వారా తన కోపాన్ని ప్రదర్శిస్తాడు, తన తీర్పు విధిస్తాడు. సో రాకడ ఆలస్యమైందని అనొద్దు, ఆయన వెయిట్ చేస్తున్నాడు. వన్ డే యూ విల్ సీ హిమ్ ఇన్ ఆల్ హిస్ wrath, తన ఉగ్రత స్థాయిని మీరు చూడబోతున్నారు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మాట తప్పాడు, రాడు, ఇలా మీరు అనుకుంటున్నారు. వన్ డే హీ విల్ పోర్ అవుట్ హిజ్ wrath అని మేమంటున్నాం. గతంలో నీళ్ల ద్వారా తీర్పు తీర్చిన దేవుడు ఈసారి అగ్ని ద్వారా తీర్పు తీర్చబోతున్నాడు. ఆకాశాన్ని భూమిని ప్రక్షాళన చేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. 8వ వచనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా సార్లు మనం ఈ వచనాలు వాడుతూ ఉంటాం, ఫెమిలియర్ వర్స్. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాల లాగా, 1000 సంవత్సరాలు ఒక దినం లాగా ఉన్నాయి. సో ఆలస్యమైంది అనేవాళ్ళు మీ క్యాలిక్యులేషన్లో ఆలస్యమైనట్టుగా అనిపించవచ్చు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అవుతుందా అమ్మో అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రభు దృష్టికి అది 2 దినాల కిందే లెక్క. అంటే నీకు 1000 సంవత్సరాలు అనిపించేది ఆయనకు 1 డే లాగా అనిపిస్తుంది, నీకు 1 డే లాగా అనిపించేది ఆయనకి 1000 సంవత్సరాల లాగా అనిపిస్తుంది. అంటే మన క్యాలిక్యులేషన్స్ వేరు, ఆయన క్యాలిక్యులేషన్స్ వేరు అని చెప్పడానికి. ఇవి లిటరల్గా తీసుకొని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే చాలా లాంగ్ అని అనిపిస్తుందో ఆయనకి అది చిన్న విషయం, 2 days కూడా అవ్వలేదుగా అంటాడు. నీకు ఏదైతే చాలా షార్ట్ టైం అనిపిస్తుందో ఆయనకి అది చాలా దీర్ఘకాలిక లాగా తీసుకుంటాడు. అంటే నీకు ఉల్టా వెళ్తాడు అని కాదు, అసలు ఆయన క్యాలిక్యులేషన్స్ నీకు అందవు అని చెప్పడానికి. ఇన్ఫైనైట్ గాడ్ టైమింగ్స్, క్యాలిక్యులేషన్స్ మనకు అంతు చిక్కవు. మరి ఏం అర్థం చేసుకోవాలి ఇందులోంచి అంటే, ఒకటే, ఆయన ఆలస్యం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు. 9వ వచనం, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. నీకు అది ఆలస్యం లాగా అనిపించవచ్చు. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, ఆయన లేట్ చేయటం లేదు. ఇది ఎక్కడ మిస్టరీ ఉంది మనకి. ఒకటేమో వెయిట్ చేస్తున్నాడు అని అంటున్నారు, కానీ లేట్ చేయట్లేదు అంటున్నారు. ఎలా? వీ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్స్ రైట్ టైం. దేవుడు ఎప్పుడు చేసినా కూడా, ఏంటి ప్రభా ఇప్పుడు చేసావు, లేట్ అయిపోయింది ప్రభా అంటే, లేట్ అయిపోయింది, తప్పు జరిగింది అనే మాట దేవుడికి చెందదు. దేవుడు ఎప్పుడు చేసినా అది సరైన సమయంలో చేసిన పనే. అయితే మరి దాన్ని ఏమన్నా ఆలస్యం చేస్తున్నాడా, మర్చిపోయాడా, రాడా అంటే, మీకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, ఆయన తనదైన సమయంలో రావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు అనంటే, మీకు అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎవరు నశింపటం ఆయనకి ఇష్టం లేదు. ఎవడును నశింపవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుతూ ఆయన మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేషెన్స్, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఎందుకు అంటే, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచాలని. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, మీకు ఇంకొంచెం ఛాన్స్ ఇస్తాను, మీరు రియలైజ్ అయ్యి నా వైపు మరలుతారేమో, నా వైపు మరలి నా యందు విశ్వాసం ఉంచుతారేమో, పశ్చాత్తాపడతారేమో అని అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు. అవకాశాలు దేవుడు ఇవ్వటం దీర్ఘశాంతం, దయాళుత్వం, కృపా కనికరం అంటారు, కానీ ఆలస్యం చేస్తున్నాడు అని అనరు. దాని అవకాశాలు ఇవ్వటం అని అంటారు. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తే అది ఆయన గొప్పతనం, అంతేగాని
ఆయన లేట్ చేస్తున్నాడని కాదు, ఆయన మనకు అవకాశాలు ఇస్తున్నాడు. సో ఎవరైతే రాకడకు సంబంధించి ప్రశ్నలు కలిగి ఉన్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు త్వరలో తీర్పు తీర్చబోతున్నాడు. అగ్ని ద్వారా తీర్పు తీర్చబోతున్నాడు. గతంలో నీళ్ల ద్వారా తీర్పు తీర్చినట్టు ఇప్పుడు అగ్ని ద్వారా తీర్చబోతుంది. ఒకటి తీర్పు. రెండు, ఆయన ఆలస్యం చేయట్లేదు. ఆయన ఏ పని చేసినా తనదైన సమయంలో సరైన సమయంలో చేస్తాడు. మూడు, దాని ఆలస్యం అంటం కంటే కూడా దీర్ఘశాంతం అని అనటం సమంజసం అని పేతురు భక్తుడు అంటున్నాడు. ఇంకొక మాట యాడ్ చేశాడు 10వ వచనం. మీ క్యాలిక్యులేషన్స్ పక్కన పెడితే ఆయన ఎప్పుడొచ్చినా తనదైన సమయంలో వస్తాడు, కానీ దొంగ వలె వస్తాడు. ఈ దొంగ వలె వస్తాడు అనే మాట ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఎప్పుడు కొంచెం చర్చనీయాంశంగానే ఉంది. అంటే కొంతమంది దీన్ని ఎలా తీసుకున్నారంటే వచ్చి చెప్పబెట్టకుండా వెళ్ళిపోతాడు అన్నట్లుగా. అంటే దొంగ వలె అనే మాటను తీసుకోవటంలో వస్తున్న భిన్నాభిప్రాయాలు అనమాట. కొంతమంది ఏమంటారంటే దొంగలాగా వస్తాడు, వచ్చింది తెలీదు, వెళ్ళిపోయింది తెలీదు అన్నట్లుగా వాళ్ళ ఉద్దేశం. వచ్చింది వెళ్ళిపోయింది తెలియనప్పుడు ఇంకా మనకేంటి ఉపయోగం? అంత రహస్యంగా వచ్చి రహస్యంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇక్కడ దొంగలాగా వచ్చి వెళ్తాడు అంటే ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు కూడా ఎవరికి తెలియనట్లుగా, అది కాదు దాని అర్థం. సడన్ గా వస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాడు, నువ్వు ఊహించిన సమయంలో వస్తాడు, అప్రకటితంగా అనూహ్యంగా వస్తాడు. అంటే ఏంటంటే దొంగ ఈరోజు సాయంత్రం మీ ఇంటికి నేను వస్తున్నానని చెప్పి రాడు, నువ్వు ఊహించిన టైంలో వస్తాడు. అది ఉద్దేశం అంతే. సడన్ గా వస్తాడు. కానీ దీని కింద వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆయన వచ్చినప్పుడు ఏమవుద్దట, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న సమస్త కృత్యములు కాలిపోవును. ఇది ప్రాబ్లం. ఆయన రహస్యంగా వచ్చి వెళ్ళిపోతే ఆయన వచ్చి వెళ్ళింది కూడా ఎవరికి తెలియదని అది అనుకోవద్దు. ఎందుకంటే ఆయన వచ్చాక చాలా జరుగుద్ది. ఆయన వచ్చాక ఇందాక మాట్లాడుకున్నాం, ఆయన ఈసారి వస్తే అగ్నితో తీర్పు తీరుస్తాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడని మీరు అంటున్నారే, అది దీర్ఘశాంతాన్ని బట్టే. మీరు నశించిపోకూడదు, మీరు రక్షించబడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వస్తే అగ్నితో తీర్పు తీరుస్తాడు. సో ఈ అగ్నితో తీర్పు తీర్చే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది రహస్యంగా జరగదు కదా. కాబట్టి ఆయన వచ్చి వెళ్ళేది కనపడకుండా వెళ్తాడని కాదు, సడన్ గా వస్తాడు. కానీ వచ్చాక ఆయన చేసే తీర్పుకి ప్రపంచం దద్దరిల్లిపోతుంది, ఆకాశాలు భూమి లయమైపోతాయి. ఆ పదాలు చూడండి, మహావేంద్రముతో, పెద్ద శబ్దం అన్నమాట. పంచభూతాలు మిక్కుటమైన వేంద్రంతో లయమైపోతాయి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. 10, 11, 12 కలిపి ఉన్నాయి. 11, 12 కలిపి ఉన్నాయి. రిపీటెడ్గా ఉన్నాయి ఆ పదాలు. దీన్ని బట్టి చాలాసార్లు మనకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ రాయబడిన పదాలు నేను ఒకసారి చదువుతున్నాను 10వ వచనం దగ్గర నుంచి. గతించిపోవును ఒక మాట, 2 లయమైపోవును, 3 కాలిపోవును. గతించిపోవును, లయమైపోవును, కాలిపోవును. మళ్ళీ 12వ వచనంలో చెప్తున్నాడు, లయమైపోవును, లయమైపోవునట్టి, కరిగిపోవునట్టి, ఎట్సెట్రా ఎట్సెట్రా. రకరకాల పదాలు, కరిగిపోవటం, లయమైపోవటం, కాలిపోవటం, గతించిపోవటం. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఆకాశాన్ని భూమిని మొత్తాన్ని ఈయన వచ్చి బూడి చేసేస్తాడు, ఇక ఈ భూమి ఆకాశాలు ఉండవు, ఇక మొత్తం ఈ ప్రపంచపు స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ యాక్చువల్ దాని మీనింగ్ అది కాదు. ఎందుకంటే 13వ వచనం, అయినను అంటే
ఇంత అగ్నితో మహా తీర్పు తీర్చిన తర్వాత అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఇక్కడ కూడా మళ్ళీ ఎలా తీసుకుంటామంటే పాతవి మొత్తం కాల్చేసి బూడి చేసేసి అదంతా తీసి పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్గా కొత్త సృష్టి చేస్తాడా అనే డౌట్ వస్తుంది. కానీ ఓవరాల్గా బైబిల్ మనం చూస్తున్నప్పుడు దానికి అది అంత సింక్ అయినట్టుగా అనిపించదు. 2 లేక 3 ఏమంటాము వివరణలు ట్రై చేస్తాను. ఒకటి, నోహు జలప్రళయంలో అంటే పోలికగా పోల్చాడు కాబట్టి కొంతమంది ఉద్దేశం. నోహు జలప్రళయంలో నీళ్లతో అంటే జలప్రళయంతో సృష్టి మొత్తాన్ని పని చేసినా కూడా కొత్త సృష్టి రాలేదు. ఆ నీళ్లు తరిగిపోయి మళ్ళీ ఆ సృష్టే కొనసాగింది. ఆ భూమే ఉంది. కాబట్టి అగ్నితో పరీక్షిస్తాను, అగ్నితో ఇవన్నీ కాల్చేస్తాను అన్నప్పుడు కూడా కాల్చాల్సిన అపవిత్రమైనవి, మలినమైనవి ప్రక్షాళన చేయాల్సినవి చేస్తాడు. కానీ ఆ భూమి అలాగే ఉంటుంది, ఆకాశం అలాగే ఉంటుంది. అది కొంతమంది ఉద్దేశం. ఇంకొంతమంది ఏమన్నారంటే ఈ 10వ వచనంలో రాసిన మాట డిజాల్వ్ అనే మాటకు అంటే లయమైపోను, గతించిపోవును అనే మాటకు డిఫరెంట్ రూట్ వర్డ్ ఉందట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో బంధకాల నుంచి విడిపించటం అనే అర్థం వచ్చే ఒక పదం ఉందట. నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు తర్వాత ఎప్పుడైనా చదువుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనంలో విడిపింపబడును అనే మాట ఉందన్నమాట. నేను కొంచెం రౌండ్ అబౌట్ వస్తున్నాను, నన్ను కొంచెం భరించండి. ఈ డిజాల్వ్ అనే మాటకు రూట్ వర్డ్ ఏదైతే వాడబడిందో అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం కూడా వాడారని. అక్కడ విడిపించబడెను అనే అర్థం కూడా ఉందట. అంటే ఒక అర్థమేమో ఇది పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అని అర్థం ఉంది. మరొక అర్థం అది ఆ కట్ల చేత, బంధకాల చేత ఉన్నది విడుదల పొందుతుంది, ఫ్రీ అవుతుంది అని. సో చాలా మంది బైబిల్ పండితులు ఏమన్నారంటే దేవుడు ఈ ఈ భూమిని, ఆకాశాన్ని ప్రక్షాళన చేస్తాడు, అగ్ని చేత ప్యూరిఫై చేస్తాడు. ఒక కొలిమిలోకి వెళ్ళి మేలిమి బంగారం ఎలా అయితే బయటపడుతుందో, శుద్ధ సువర్ణం ఎలాగైతే బయటకు తయారవుతుందో, ఆ మలిలాలు మకిలి అంతా పోగొట్టుకొని, అలాగే ఈ సృష్టిని దేవుడు ప్రక్షాళన చేసి వేస్ట్ మొత్తాన్ని తీసేస్తాడు. ఒక కొత్త బ్రాండ్ న్యూ సృష్టి మాత్రమే మిగిలేటట్లుగా దాన్ని రెన్యూ చేస్తాడు, నూతన పరుస్తాడు. కాలుతుందా? కాలుతుంది. లయమవుతుందా? లయమవుతుంది. గతిస్తుందా? అన్ని గతించవు, గతించాల్సినవి మాత్రమే గతిస్తాయి. కాలిపోతాయా? కాలిపోయేవే కాలిపోతాయి. సో పనికి రానివన్నీ కూడా శాశ్వతంగా లయమైపోతాయి. స్థిరంగా నిలబడిపోయే మాత్రం స్థిరంగా ఉండిపోతాయి. వీటికి 2 ఉదాహరణలు అంటే సమర్థించటం కోసం 2 వాక్య భాగాలు నేను మీకు చూపించగలను. ఒకటి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న సంగతి. ఒక్క వచనం చదువుతాను, 2 వచనాలు చదువుతాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. నేను ఇంకొకసారి భూమిని కంపింప చేస్తాను అన్నాడట. ఎలాగా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి 27వ వచనం. ఇంకొకసారి అన్నప్పుడు అర్థం ఏంటంటే అంతకుముందు ఒకసారి చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తాడు అని ఒక అర్థం ఉంది. ఆ చలించడం గురించి రాయబడిన మాట ఏంటంటే చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము, చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడు నిమిత్తం. 2 పదాలు వాడాడు. అంటే ఉదాహరణకి నేను ఒక వస్తువు పట్టుకున్నాను, దీన్ని ఇలా విదిలించాను,
అలా విదిలించినప్పుడు దాన్ని గట్టిగా ఉన్నవన్నీ అలాగే ఉంటాయి, ఊడిపోయేవన్నీ కూడా ఊడిపోతాయి. దేవుడు భవిష్యత్తులో ఆకాశాన్ని భూమిని ప్రక్షాళన చేస్తాడు, ఆ కొలిమిలో కాలుస్తాడు, చలింపజేస్తాడు, దాన్ని తీర్పులోకి పంపిస్తాడు. ఏవైతే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయో, ఏవైతే అపవిత్రమైనవో, ఏవైతే అస్థిరమైనవో, ఏవైతే ఆయనకి ఎక్కడా మ్యాచ్ అవ్వో అవన్నీ కూడా దులిపేసినట్టుగా ఊడిపోయి పడిపోవాలి, లయమైపోతాయి, గతించిపోతాయి, నాశనం అయిపోతాయి. ద ఫ్రెష్, రెన్యూడ్, ప్యూర్ క్రియేషన్ మిగులుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో సృష్టి ఆదాము చేసిన పాపం వల్ల దాస్యమునకు లోనైనది అని అన్నాడు. ఎప్పుడు విమోచన పరిపూర్ణంగా కలుగుద్దా అని సృష్టి ఎదురు చూస్తుందట మూలుగుతూ. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు, మనమందరం ప్రభు పోలికలోకి మారినప్పుడు, అప్పుడు తనకు కూడా ఆ విడుదల కలుగుద్దని సృష్టి ఎదురు చూస్తుంది. కాబట్టి రెన్యూడ్ అనే పదం సమంజసం అని చాలా మంది అభిప్రాయం. అంటే దీన్ని కాల్చేయటం, బూడి చేసేయటం అంటం కంటే కూడా ప్యూరిఫై చేయటం అంటే బాగుంటుంది అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఎందుకు? ఇతర వచనాలన్నీ కూడా ఇవి ఎప్పటికీ లేకుండా శాశ్వతంగా బూడిదైపోతాయి, ఇక ఇవి ఇంతకాలం మనం మాట్లాడుతున్న భూమి చరిత్ర ఇంతటితో అయిపోద్దని అంటలేదు. కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే ఇదే కొత్తగా తయారైంది అని చెప్పడానికి. నేనున్నాను, ఎవడైనా క్రీస్తునందునేళ్ళ వాడు నూతన సృష్టి అంటే పాత సురేష్ కొత్తగా అయ్యాడని అర్థం. కానీ ఇక నేను చచ్చిపోయాను, ఆ సురేష్కి నాకు సంబంధం లేదు, ఇప్పుడు కొత్త సురేష్ పుట్టాడని కాదు. ట్రాన్స్ఫర్మేషన్ అనే అర్థంలో దాన్ని వాడుతున్నారు. సృష్టిని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. నేను కొన్ని పదాలు వాడుతున్నాను కావాలని. సృష్టిని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, సృష్టిని దేవుడు ప్యూరిఫై చేస్తాడు, శాంక్టిఫై చేస్తాడు, రెన్యూ చేస్తాడు. ఈ భూమిని, ఆకాశాన్ని దేవుడు నూతన పరుస్తాడు, ప్రక్షాళన చేస్తాడు, అగ్ని కొనుములో గుండా తీసుకువెళ్ళి శుద్ధముగా దాన్ని బయటికి తీసుకొస్తాడు, రూపాంతరం చెందిస్తాడు. ఒక కొత్త ఆకాశము, కొత్త భూమి ఏర్పడేలాగా తన తీర్పుని అక్కడ అమలు చేస్తాడు. ఈ తీర్పు దేనికి అనంటే, ఊడిపోవాల్సిన అవిశ్వాస సంబంధమైనవన్నీ ఊడిపోవాలి, స్థిరంగా నిలబడే విశ్వాస సంబంధమైనవన్నీ నిలబడాలి. మనం అందరం నిలబడతాము, నాశనానికి వెళ్ళాల్సిన వాళ్ళందరూ నాశనానికి వెళ్తారు. కింద మీరు చూస్తే అది చాలా బాగుంది. అయినను ఇంత జరిగినా కూడా మనమైతే సేఫ్, ఎందుకంటే ఆల్రెడీ మనం రక్షించబడ్డాము. ఈ అగ్ని ప్రక్షాళనలో వెళ్ళకపోయే వాళ్ళందరూ ఏమవుతారో తేల్చుకోండి. బట్ విశ్వసించిన వాళ్ళు దీని గుండా వెళతారు, నిలబడతారు, ప్యూరిఫై అవుతారు. కొత్త ఆకాశము కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఎందుకు ఎదురు చూస్తున్నాము అంటే, అక్కడ నీతి నివసించును. వీఆర్ హోపింగ్ ఫర్ ఎ వరల్డ్ వేర్ రైచియస్నెస్ రైట్స్. నీతి రాజ్యమేలే ఒక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. నీతి రాజ్యమేలే ఒక ప్రపంచం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు ఏమైపోతుంది ఈ లోకం మనం అనుకుంటున్నాం. నిజంగానే కలవరపెట్టే పరిస్థితులు ప్రపంచం అంతా జరుగుతున్నాయి. బట్ ఎ క్రిస్టియన్స్ హోప్ ఈస్ వన్ డే దట్ క్రైస్ట్ విల్ కమ్ అగైన్ అండ్ వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ రైచియస్నెస్ రూల్స్. నీతి రాజ్యమేలే ఒక ప్రపంచంలో మనం నివసించబోతున్నాం భవిష్యత్తులో. ఇదే భూమి, ఇదే ఆకాశం, విత్ ఆల్ ఇట్స్ న్యూ ఫ్రెష్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ నీతి ఏలే రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి ఎదురు చూద్దామని చెప్తున్నాడు 14వ వచనం. వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక. సో ఎవరైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తారో, ప్రభు రాకడలో విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నీతి నివసించే రాజ్యంలో శాశ్వత కాలం బ్రతకాలని ఎదురు చూస్తున్నారు, ఎంతకాలం ఈ పాప ప్రపంచంలో ఉంటాం ప్రభువా,
నీతి ఏలుబడి చేసే ఆ రాజ్యంలోకి ఎప్పుడు వెళ్ళాలి? ఒక బ్రైట్ రియల్ లైఫ్ జీవించాలని కోరుకునే వాళ్ళకి దేవుడు వాగ్దానం రెడీగా ఉంది. బట్ వన్ డే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగా కనపడినట్లు జాగ్రత్త పడుడి. స్థిరమైన నిరీక్షణ కలిగి, స్థిరమైన మంచి ప్రవర్తన కలిగి మనం జీవించాలి. ఎందుకంటే మన నిరీక్షణ ఇటర్నిటీ కోసం, న్యూ క్రియేషన్ కోసం, రైచియస్ క్రియేషన్ కోసం. 15వ వచనంలో దీని అంతటి సమాప్తి చేస్తున్నాడు. ఎగతాళి చేసే వాళ్ళు ఎగతాళి చేస్తారు. అభాసకులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. వాళ్ళు కావాలనే వేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏమయ్యాడు, మాట తప్పాడా అని వాళ్ళు అంటున్నప్పుడు, ఆయన ఆలస్యం చేస్తున్నాడన్న మాట అంటున్నప్పుడు, ఒక ఆయన ఉన్నాడని వాళ్ళు నమ్ముతున్నారా? నిజంగా ఆయన ఉన్నాడు, కాకపోతే లేట్ చేస్తున్నాడని మీరు అంటున్నారా? సగం ఒప్పుకుంటున్నారా? అప్పుడు ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, పనిష్మెంట్ కూడా ఇవ్వగలడన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడు నీళ్లతో చేసినట్టుగా ఇప్పుడు అగ్నితో చేస్తాడన్న సంగతి ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? ఆ అగ్నితో శిక్ష విధించబోయే దేవుడు ఉన్నాడన్న సంగతి కనుక మీరు ఆలోచిస్తే, ఆ తీర్పు గుండా మీరు కూడా వెళ్ళాలని ఎందుకు ఆలోచించరు? కాబట్టి దే వాంటెడ్లీ ఇగ్నోర్ ద థింగ్స్ అబౌట్ గాడ్, దే జస్ట్ క్రిటిసైజ్ హిమ్. అన్ని విషయాలు వాళ్ళు పరిగణనలో తీసుకుంటే ఆ తీర్పు తమకు ఉందని వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. రిమెంబర్, ఇట్ ఈస్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మీ భాషలో చెప్పాలంటే అందరూ రక్షించబడాలి. ఎందుకు ఓర్చుకుంటున్నాడు? అందరూ రక్షించబడాలని. ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు? అది రక్షణార్థమైనది. ఆయన మాట తప్పాడు, లేట్ చేశాడు, ఆయన వస్తా అంటాడు, రాడు. వీటన్నిటికీ ఒకటే కారణం, ఆయన దీర్ఘశాంతం. అది కూడా ఎందుకు అంటే రక్షణార్థమైనది. మీరు రక్షించబడాలని, ఇతరులు రక్షించబడాలని, అందరూ నశించిపోకుండా వాళ్ళు రక్షించబడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు తప్ప, నిజానికి అది ఆలస్యం కాదు, రక్షణార్థమైన దీర్ఘశాంతం అది. అప్పుడు ఈ మాట అన్నాడు, అలాగు 15వ వచనం, అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పేతురు భక్తుడు సడన్ గా పౌలు భక్తుడిని గుర్తు చేసుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయం. కానీ ఏ సందర్భంలో కలిపాడు తెలుసా? సెకండ్ కమింగ్ గురించి సంగతుల్లో కలిపాడు. పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి 16వ వచనం, వీటిని గూర్చి, వేటిని గూర్చి? ఇప్పుడు దాకా మనం మాట్లాడిన సెకండ్ కమింగ్ ఇష్యూస్ గురించి, సృష్టి న్యూ క్రియేషన్ గురించి, అది బంధకాల్లో ఉంది, ఎప్పుడు విడుదల పొందుద్దా అన్న దాని గురించి, అగ్నితో దేవుడు దాన్ని ఎప్పుడు ప్యూరిఫై చేస్తాడన్న దాని గురించి తన పత్రికల్లోనూ బోధించున్నాడు. See the unity of writing. పరిశుద్ధాత్మ మా వ్యక్తులను ప్రేరేపించి లేఖనాలు రాయించినప్పుడు వేరు వేరు కాలాలకు చెందిన వ్యక్తులు కూడా ఒకే సత్యాన్ని, ఒకే సందేశాన్ని ఎలా సమానంగా రాస్తారో అది ఆశ్చర్యం కలుగుతుంది. ఈయనను ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడే ఆయనను కూడా ప్రేరేపించాడంటాకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఒకసారి నేను ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను చాలా కాలం కిందట. ఈ వచనం మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. నేను దీని మీనింగ్ ఇలా అని అనుకున్నాను అని అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, నేను కూడా అలాగే అనుకున్నాను అన్నాడు. అదేంటి, మన ఇద్దరం ఒకేలాగా ఎలా అనుకుంటాము అని అనగానే ఆయన అన్నాడు, దట్స్ హౌ ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ అస్. లేఖనాలు రాయించిన పరిశుద్ధాత్ముడే, లేఖనాలు మన మనసుల్లో ఎన్లైటన్ చేసి అర్థమయ్యేలా చేయాల్సిన కూడా పరిశుద్ధాత్ముడే. నీకు వెలిగింపించిన పరిశుద్ధాత్ముడే నాకు కూడా వెలిగింపిస్తాడు. ఇద్దరికి ఒకేలాగా అర్థమైందంటే కారణం పరిశుద్ధాత్ముడే.
వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. పౌలు భక్తుడు రాసిన సంగతులు, పేతురు భక్తుడు రాసిన సంగతులు, ఆ మాటకు వస్తే పాత నిబంధన కొత్త నిబంధనలో ఏ రచయిత రాసిన సంగతులు కూడా ఎవరికి ఎవరు పరస్పరం విరుద్ధం కాదు. కాంట్రడిక్టరీగా ఎక్కడైనా అనిపించినట్టుగా మీకు తోస్తే అది మీ అర్థం చేసుకుంటాం ఎక్కడో ప్రాబ్లం ఉందని అనుకోవాలి, కానీ దే ఆర్ నెవర్ కాంట్రడిక్టరీ. నేను చెప్పిన సంగతులు పౌలు భక్తుడు కూడా చెప్పాడు. అయితే తన జ్ఞానం చొప్పున కొంచెం మరింత లోతుగా చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా చూడండి అని పేతురు భక్తుడు అంటున్నాడు. అంటే మేమిద్దరం ఒకటే చెప్తున్నాము. తీరా ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందా మనం మాట్లాడుకున్నాం, రోమా 8 సృష్టి మూలుగుతుంది, విడుదల కోసం కనిపెడుతుంది, అగ్ని చేత దేవుడు దీన్ని ప్యూరిఫై చేస్తాడు, ఒకరోజు ప్రభు దినం ఉంది, దొంగ వల్ల ఆయన వస్తాడు, తెస్సలోనికలు రాశాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, మీరు చీకటి సంబంధులు కాదు, మీరు వెలుగు సంబంధులే, ఆయన రాకుండా మీరు గుర్తుపట్టగలరు. సో పౌలు భక్తుడు కూడా సెకండ్ కమింగ్ గురించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆలస్యం గురించి, అందరూ రక్షించబడాలని, అంతటా అందరూ మారుమనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడని ఆయన చెప్పాడు. సో ఇవన్నీ అపోస్తలులు సేమ్ మెసేజ్ బోధించారు. కొంతమంది అట వీటిని గ్రహించటానికి ఇబ్బంది పడి వక్రీకరించారట. ఎవరు వాళ్ళు అంటే విద్యా విహీనులు, అస్థిరులు, లేఖనాలను అపార్థం చేసుకున్నవారు. ఈ పదాలు చూడండి అక్కడ, విద్యా విహీనులు అంటే ఇంకెంతకంటే సింపుల్ నేనేం చెప్పను. విద్యా విహీనులు అంటే చదువు రాదు. మీరు ఇప్పుడు చెప్పండి, చదువు అవసరమా లేదా? అవసరం. వాళ్ళు విద్యా విహీనులు అని చెప్పిన ఆయన ఎవరు? పేతురు గారు ఏం చదువుకోలేదు అని అనకండి. చదువుకోపోయినా కూడా తర్వాత చదువుకున్నట్లుగానే మనకు కనపడుతుంది. లేకపోతే ఇన్ని లేఖనాలు ఆయన మాట్లాడు. ఆయన అంటున్నాడు వాళ్ళు విద్యా విహీనులు, వాళ్ళకి చదువు రాదు, అస్థిరులు, నిలకడలేదు, తక్కిన లేఖనాలను అపార్థం చేసుకుంటారు. దే డోంట్ నో హౌ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, లేఖనాలను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి, లేఖనాలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకునే ఒక ప్రాథమిక అవగాహనతో కూడిన మినిమం ఎడ్యుకేషన్ ఉండాలని బైబిల్ చెప్తుంది. సూపర్ స్పిరిచువల్గా అతిగా వెళ్ళిపోయి మన వాళ్ళు చదువు అవసరం లేదు, దేవుడే డైరెక్ట్గా నా చెవిలో చెప్తాడు, నేను చదివితే నాకు అర్థమైపోద్ది, నాకు చదువు అవసరం లేదు. రాసినోళ్ళు మీ అందరికీ దేవుడు చెవిలో చెప్పేదానికి బైబిల్ ఎందుకండి? నేను ఒకసారి సెమినార్లో మాట్లాడుతూ ఒక ఆయన చాలా విచిత్రంగా లేచి ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా బైబిల్ చదవాలా? చదవటం రాకపోయినా కూడా చదవాలా అన్నాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం అన్న అంటే, చదువు వచ్చిన వాళ్ళు చదువుకోండి, చదువు రాని వాళ్ళకి దేవుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరుస్తాడు, మీకేంటి ప్రాబ్లం అన్నాడు. అంటే చూడండి మనుషులు ఎంత తీవ్రంగా తయారయ్యారంటే, నాకు చదువు రాదు కాబట్టి నేను చదవను, చదవాల్సిన అవసరం లేదు, నేను నేర్చుకోను, వినను, దేవుడు నాకు డైరెక్ట్గా చెప్తాడు. నేను ఇచ్చిన జవాబు ఏంటంటే, మీ సంఘంలో చదువు రాని వాళ్ళు ఉంటే కుదిరితే వాళ్ళు చదువుకోమని చెప్పండి. లేదంటే చదువు రానోడికి చదువు వచ్చిన వాడు చదివి వినిపించండి. చదువు రానోళ్ళు ఉంటే చదువు వచ్చిన వాళ్ళు చదువు రానోళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి చెప్పండి. నో ఆల్టర్నేటివ్. పరిశుద్ధాత్మ చేత దేవుడు 66 గ్రంథాలు ప్రేరేపించి రాయించినప్పుడు చదువు రానోళ్ళు ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సంగతి దేవుడికి తెలియదా? ఇప్పుడు నువ్వు తీసుకొచ్చే డౌట్ అది కొత్తగా, అరే నిజమేరా, మరి చదువుకున్న వాళ్ళ కోసం అయితే బైబిల్ రాసాం, మరి చదువు రాని వాళ్ళ కోసం ఏం చేద్దాం అని అంటాడు దేవుడు? నో. Scriptures are for everyone. For everyone on this face of this earth. చదువు రాని వాళ్ళు వినండి, చదివించుకోండి, నేర్చుకోండి.
నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమెకు చదువు రాదు, బట్ షీ ప్రేడ్ అండ్ ప్రేడ్ అండ్ ప్రేడ్. నాకు తెలుగు బైబిల్ చదువుకునే జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడిగింది. చదువుతా ఉంటది, ఇప్పుడు చదువుతుంది, తెలుగు బైబిల్ చదువుతుంది, ఆమెకు అర్థం అవుతుంది. నో ఫార్మల్ ఎడ్యుకేషన్, బట్ సమ్హౌ షీ వాజ్ ఏబుల్ టు రీడ్ తెలుగు బైబిల్. దేవుడు వచ్చి చెవిలో చెప్పాలా, నువ్వు పుస్తకం తెరవ్వా? ఏంటి ఘోరం అది, ఎంత ఘోరం. ఎవరు వాక్యాన్ని అపార్థం చేసుకుంటారో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. విద్యా విహీనులు, అస్థిరులు లేఖనాలను అపార్థం చేసుకుంటారట. ఫుట్ నోట్లు అక్కడ ఏముందో తెలుసా? లేఖనాలను వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, లేఖనములను వక్రముగా తిప్పుదురు, ట్విస్ట్ చేస్తారట. ఏ ఉద్దేశంతో రాశారో సరిగా చూడకుండా దాన్ని వక్రీకరిస్తారు. అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. సో నేను రాసిన, పౌలు రాసిన ఒకటే సంగతులు రాస్తున్నాము. ఎవరైనా వీటిని వక్రీకరించి రెండింటికి కాంట్రాస్ట్ చూపిస్తే గనక జాగ్రత్త, మేము ఎప్పుడు అలా చెప్పలేదు అని చెప్తున్నాడు. 17వ వచనం అంటున్నాడు, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు. ఇవన్నీ, ఈ టీచింగ్ అంతా మీకు ఆల్రెడీ ఉంది, ఆ టీచింగ్. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు పౌలు రాసిన అర్థం చేసుకుంటారు, నేను రాసిన అర్థం చేసుకుంటారు, మీకు ఆ ఫౌండేషన్ ఉంది కాబట్టి. అయితే మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, బివేర్. 2nd చాప్టర్లో ఆల్రెడీ చెప్పాడు అబద్ధ బోధకుల గురించి. వాళ్ళు ఎవరు నిజానికంటే లేఖనాలకు విరోధులు, వాళ్ళు నీతికి విరోధులు. ఈ నీతి విరోధుల తప్పు బోధ నుంచి తొలగించబడండి, మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండండి. లింక్ చూడండి. లేఖనాలకు ఎప్పుడైతే మీరు ఆ ప్రమాణాలకు దూరం అవుతారో, ఆ లేఖన ప్రమాణాలను ఎప్పుడైతే మీరు పక్కన పెడతారో, స్థిర మనస్సు మీకు పోతుంది. నౌ హౌ కెన్ ఐ హ్యావ్ ఎ స్టేబుల్ మైండ్? అస్థిరులు అన్నాడు కదా వాళ్ళని, విద్యా విహీనులు, అస్థిరులు. ఎందుకు? లేఖనాల విషయంలో వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి. ఎవరికి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది? ఎవరికి స్థిరమైన మనసు ఉంటుంది? లేఖనాలను సరిగా అర్థం చేసుకున్న వాళ్ళకి. When you are thorough in scriptures, you are stable in your mind. మీకు కలిగిన స్థిర మనసును నిలబెట్టుకోండి. ఫైనల్ బెనడిక్షన్ ఇస్తున్నాడు. ఇక స్థిరమైన నిరీక్షణ, స్థిరమైన విశ్వాసం. చూడండి, బాటమ్ లైన్ ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి క్లోజ్ చేశాడు. 1st చాప్టర్లో వీటన్నిటికంటే శ్రేష్టమైన ప్రవచన వాక్యం. చూడండి, నేను 3 ముక్కల్లో 2వ పత్రికను సమరైజ్ చేస్తున్నాను. మా అనుభవాలన్నిటికంటే స్థిరమైన లేఖన వాక్యం ఉంటుంది. 2nd చాప్టర్లో అబద్ధ బోధకులు వాక్యాన్ని వక్రీకరిస్తారు, వాళ్ళని నమ్మద్దు. 3rd చాప్టర్లో అంటున్నాడు, లేఖనాలను సరిగా అర్థం చేసుకుంటే స్థిరమైన మనసు మీకు వస్తుంది. అదర్వైజ్ ఇంక వేరే పద్ధతి లేదు. 18వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి చెందండి. You grow in his grace and you grow in his knowledge. యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానం, యేసుక్రీస్తు అనుగ్రహించే కృపా జ్ఞానాల్లో అభివృద్ధి చెందండి. ఎంత నేర్చుకుంటావో లేఖనాల్లోంచి అదే నీ స్థిరత్వానికి ఆధారం. స్థిరమైన నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనాల్లోంచి వస్తుంది. స్థిరమైన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనాల్లోంచి వస్తుంది. నీ ఆత్మీయ జీవితానికి కావాల్సిన స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనాల్లోంచి వస్తుంది. నో అదర్ వే. స్క్రిప్చర్స్, స్క్రిప్చర్స్, స్క్రిప్చర్స్. ఎంతకంటే స్పష్టంగా, విపులంగా ఎవరు చెప్పగలరు? మాకు అలౌకికమైన సంగతులు చాలా తెలుసు, కానీ వాటిని మేము ప్రధానంగా ఎంచుకోవట్లేదు. రాయబడిన శ్రేష్టమైన లేఖనాలే ప్రామాణికం. మీరు కూడా వాటి మీదే కట్టుకోండి, మీ జీవితాలు స్థిరంగా ఉంటారు. లేదంటే మీరు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. హౌ కెన్ యూ బీ స్టేబుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. నో అదర్ వే. వాక్యాలను అపార్థం చేసుకున్న వాళ్ళు, వాక్యాలను వక్రీకరించే వాళ్ళు అస్థిరులుగా ఉండిపోతారు. అందుకే మీరు చూడండి, డాక్టర్నల్ అవేర్నెస్ లేని వాళ్ళు, ఫౌండేషనల్ ట్రూత్స్ తెలియని వాళ్ళు ఎవరు చెప్పినా కూడా తలుపుతూ ఉంటారు.
మీరు చెప్తుంటే బాగానే ఉందన్న, ఆయన చెప్పినా కూడా మళ్ళీ ఏంటో అది కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది అన్న అంటారు. అంటే నువ్వు దాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు. ఎవరు స్థిరంగా ఉంటారంటే లేఖనాలను ఎవరైతే సరిగా అర్థం చేసుకుంటారు. అండ్ వీ నీడ్ టు ప్రే దిస్. ఆ లేఖనాలను సరిగా అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభా. లేఖనాలను సరిగా ఇంటర్ప్రిట్ చేసే జ్ఞానం నాకు ఇవ్వు. స్థిరమైన మనసు నాకు అనుగ్రహించు. స్థిరమైన విశ్వాసం నాకు దయచేయి. స్థిరమైన నిరీక్ష నాకు దయచేయి అని దేవుడు మనం అడగాలి. స్క్రిప్చర్స్ ఆర్ ద అల్టిమేట్ రిసోర్స్ ఫర్ ఎ బిలీవర్. భక్తి జీవితానికి కావాల్సినవన్నీ దేవుడిచ్చాడు. వాటిలో అత్యంత ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, అత్యంత ప్రామాణికమైనది పరిశుద్ధ లేఖనాలు మాత్రమే. మనల్ని రేపుటకు, మనల్ని స్థిరంగా ఉంచడం కోసం, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మన ఆత్మీయ జీవితాన్ని స్టరప్ చేయటం కోసం ఈ లేఖనాలు రాయబడ్డాయి. లెట్స్ ఫోకస్ ఆన్ స్క్రిప్చర్స్ అండ్ స్క్రిప్చర్స్ అండ్ స్క్రిప్చర్స్. No other way. Thank you. God bless you.